ఇది జింగ్రోబా గారి ఆదేశమట. మరణించిన తర్వాత తన వల్ల ఇబ్బంది కలగకుండా సకు బ్రతికుండగానే అన్ని కర్మకాండలు నిష్ఠగా చేయమన్నారు. ఏంటి? కర్మకాండలా? అంటే శ్రాద్ధం పెట్టబోతున్నారా? ఇదే నాకు నచ్చట్లేదు. ఇంత ఘోరం ఏ ఇంట్లోనైనా జరుగుతుందా? పళ్ళు రాలుతాయి. ओम शुद्धोदकस्तारं स्वरपरमे अभ्यंगरस्तारं श्रमंगलिकस्तारं स्वरप्यामि तिलदानं करमंजं करिष्ये तिलदानं करमंजं करिष्ये जल शुद्धिदकं समर्पयामि जल शुद्धकरणं करमंजं करिष्ये ओम शांति 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 శ్రద్ధేనం ఇదం శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసే శ్రాద్ధం అని అర్థం. అందరూ గమనించండి, నేను చెప్పేది కాస్త వినండి. ఆత్మకి శాంతి దొరకడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలంటే ఇది చెయ్యాలి. సరే, కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పవిత్ర జలం సిద్ధంగా ఉంది, కూర్చోండి. ఇదిగో పాప, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నా? వెళ్ళు. ఏమండి, మీరొచ్చి కూర్చోండి. నేను కూర్చోవాలి? చూడండి, శ్రాద్ధం పెట్టబోయేది ఆ అమ్మాయే. మీరు కర్మకాండాలు చేయించాల్సింది ఆమెతో. ఏమిటి, ఈ పాప కర్మకాండాలు చేస్తుందా? విచిత్రంగా ఉంది. సరే, ఇంతకీ ఎవరి శ్రాద్ధం? సఖోది మొదలు పెట్టండి. ఏమిటి, బతికుండగానే శ్రాద్ధం పెడుతున్నారా? అవును గురుగారు, మీకు తెలుసు కదా, నరమృగం గుహలోకి మా కుటుంబ సభ్యులే ఆహారంగా వెళ్ళాలని. మా ఇంటి నుంచి మొదటి బలిగా సఖు వెళ్తోంది. సఖు గొప్ప అదృష్టవంతురాలు. అందుకే తను బ్రతికుండగానే తన పిండం తనే పెట్టుకుంటోంది. ఖచ్చితంగా తను స్వర్గలోకానికే వెళ్తోంది. పంతులు గారు, మీరు గతంలో చెప్పారు కదా గరుడ పురాణంలోని కొన్ని సంఘటనల్ని. లేదు గజానన్ గారు, గరుడ పురాణంలో ఈ విధంగా చేయమని చెప్పలేదు. దీన్ని ఆత్మ శ్రాద్ధం అని అంటారు. పరాధీనంలో ఉన్న వ్యక్తికి, సన్యాసం పుచ్చుకున్న వ్యక్తికి, ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలకు వెళ్లిన వ్యక్తికి ఇలాంటి శ్రాద్ధాలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి రారు కదా. కూర్చోండి. పిండాలు సిద్ధమయ్యేలోపు మీరు ప్రార్థించండి. ముఖ్యంగా మీరు వినాయకుడికి దండం పెట్టుకోండి, ఈ తంతు నిర్విఘ్నంగా జరగాలని. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా. పాండురంగా, అంతిమ నిర్ణయం నీదే. నా చేతుల్లో ఏముంది? నీకిది సబబు అనిపిస్తే ఏ ఆటంకం లేకుండా ఈ తంతు పూర్తయ్యేలా చెయ్యి. నువ్వు కోరుకున్నట్టే జరగనివ్వు. ఇప్పుడు మీరు వీటిని కుడి చేత్తో పట్టుకోండి. ఈ నీటిలో దర్భల్ని ముంచి చిలకరించండి. నీళ్లు చిలకరించేటప్పుడు ఇలా అనండి, మీ పేరేంటి? సఖు. ఇలా చెప్పండి. ఇప్పుడు ఈ పవిత్రమైన జలాన్ని సఖుబాయ్ ధర్త దిగంబర్ నా ఆత్మశాంతి కోసం తర్పణం వదులుతున్నారు. నేను సఖుబాయిని. నా భర్త దిగంబర్రావు నా ఆత్మశాంతి కోసం ఈ పవిత్ర జలాన్ని శ్రద్ధగా అర్పిస్తున్నారు. ఓం శ్రీమతే వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సఖు, ఏకాగ్రత చాలా ముఖ్యం. ఈ తంతు నీ కోసమే జరుగుతోంది. సఖుబాయ్, ఇప్పుడు మీ తల్లిగారి పేరు మీద చెయ్యండి. అవును, ఆవిడ పేరేంటి? ఏమండి, మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు. దయచేసి వాళ్ళ పేర్లు చెప్పకండి.
నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి. అలాగే మీ అమ్మ కూడా అదృష్టవంతురాలు సక్కు.